స్వాగతం. నేను మీ రాంబాబు. కుక్కట్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర గల్ఫ్ మండీలో ఆపరేటర్ అవినాష్ గారితో ఉన్నాము. సార్ నమస్తే. చెప్పండి సార్, ఇది ఎన్ని రోజులుగా మీరు స్టార్ట్ చేశారు బిజినెస్? స్టార్ట్ చేసి అరౌండ్ 1 month అవుతుంది. ఓకే, మీ గుడ్ నేమ్ సార్? అవినాష్ గారు. ఇది ఎగ్జాక్ట్లీ అడ్రస్ చెప్పండి సార్. అడ్రస్ వచ్చేసి మనకి కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 815. మీ మండీలో ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయని విన్నాము. అన్న చూపించడం కుదురుతుందా? చూపిస్తాం. లోపల అంబియన్స్ ఎలా ఉంటుందో మంది మొత్తం చూపిస్తాం. ఓకే ఓకే. సార్ నమస్తే. ఈ టేబుల్స్ అన్నీ ఏంటి సార్ ఎలా చేస్తారు? అంటే టేబుల్స్ అన్నీ మనకి బిర్యానీ అంటే నార్మల్ టేబుల్స్ తింటాము. ఇంకా వచ్చేసి మండి కాబట్టి మనం విలేజ్ స్టైల్లో మన పాత కల్చర్ని వచ్చేసి కింద కూర్చొని ఓహో, మండి అంటే ఇలా టేబుల్స్ వేసి కింద కూర్చొని తినాలి. ఓకే, ఎంతమంది సిట్టింగ్ కూర్చోవచ్చు సార్ ఇక్కడ? ఎంతమంది అంటే ఇది మన దగ్గర ఉన్నదంటే ఒక చిన్న క్యాబిన్. ఇది దీంట్లో అరౌండ్ 5 members కూర్చోవచ్చు. మనకి ఇంకా పక్కన వేరే క్యాబిన్స్ ఉన్నాయి. 4 members ఉంది, 10 members ఉంది, 15 members వరకు మన క్యాబిన్స్ అవైలబుల్ ఉంది. ఓకే, చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. సో మనం ఇంట్లో ఎలా అయితే ఒక ఫ్యామిలీ అన్న తమ్ముడు వదిన వీళ్ళందరం కూర్చుని మనం ఎలా అయితే కూర్చుని తింటామో ఫెస్టివ్ సీజన్లో, ఆ విధంగా మీరు సిట్టింగ్ అనేది అరేంజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్. చాలా సరే, ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాం. ఓకే, వెరీ నైస్ సార్, చాలా బాగుంది. సో ఇది నాకైతే ఏదో మండీలో కూర్చున్నట్లేదు. మీకు ఇలా కూర్చుని సిట్టింగ్ చేయాలనే ఆలోచన ఎలా తట్టింది? నా డౌట్ ఏంటంటే మనం తీసుకునేవాడు ఒక మండి నేను తెప్పిస్తాను. సార్ చెప్పండి, ఈ మండి అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన అంటే ఫస్ట్ మనం బిర్యానీ నడిపిస్తుంది. ఓకే, చాలా ఒక 3 years బ్యాక్ నుంచి. సో మాకు చూడంగానే స్టూడెంట్స్, కపుల్స్కి, ఫ్యామిలీస్ మెంబర్స్కి అందరికీ మంచిది కూర్చొని తినేటట్టు ఉండాలి. బిర్యానీ అంటే నిల్చొనేసి టేబుల్స్ వేసుకొని కూర్చునే కంటే ఈ ఏరియాని బట్టి మాకు మండి పెడితే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇంకా మండి ప్లాన్ చేసుకొని మండి పెట్టి మండి స్పెషల్ మండి. సో మీవి బ్రాంచెస్ ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? బ్రాంచెస్ అయితే ప్రస్తుతము ఇదే. మేము ఫ్యూచర్లో ప్లాన్ కూడా చేస్తాం, ఇంకా ఓపెన్ చేస్తామని. సో ఈ బ్రాంచ్ అయితే ఉంది, మీరు ఫ్యూచర్లో వేరే బ్రాంచెస్ ఓపెన్ చేసే ఆలోచన కూడా మీకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి సార్, ఇక్కడ ఫ్యామిలీస్ ఎన్ని ఫ్యామిలీస్ రావచ్చు, మీరు ఎన్ని ఫ్యామిలీస్కి ఈ సౌకర్యాలన్నీ మీరు కల్పిస్తారు? ఎట్ ఏ టైం మన దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతం ఒక 6 members 8 members వస్తున్నారు ఫ్యామిలీ. ఒక 4 cabins అయితే ఫ్యామిలీస్కి అరేంజ్ చేసాము. సో మనకు అసలు ఈ గల్ఫ్ మండి పేరు పెట్టాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? సో గల్ఫ్ మండి అంటే ఫస్ట్ మండి అనగానే ఫస్ట్ అందరు గుర్తొచ్చేది అరేబియన్ మండి, అరేబియన్ స్టైల్లో గుర్తొస్తుంది. సో మేము అది మైండ్లో అనుకొని అరేబియన్ కాదు, మనం కొంచెం యూనిక్గా మనం వెళ్దాము అనేసి. అరేబియన్ అంటే ఈస్ట్ గల్ఫ్ కంట్రీస్ అంటారు, మనం నార్మల్గా ప్లస్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటారు. సో అరేబియన్ లాగా అందరిలాగా కామన్గా వెళ్తే బాగోదు, మనం యూనిక్ ఉండాలి అనేసి గల్ఫ్ మండి అనేసి స్టార్ట్ చేస్తాం. అంటే గల్ఫ్ మండి అంటే ఇలాగా విలేజ్ అట్మాస్ఫియర్ ఉండాలి అనే ఆలోచన మీకు తట్టింది. ఈ ఆలోచన మీకే వచ్చిందా లేదా ఎవరైనా చెప్పారా? యాక్చువల్గా మండి అంటే కాన్సెప్ట్ ఇదే, విలేజ్ అనేది కాదు. ఫస్ట్ నుంచి మండి కాన్సెప్ట్ అంటే కింద కూర్చొని పీటర్ మీద కూర్చొని తినేది మండి కాన్సెప్ట్. సో అలానే మీ దగ్గరికి వచ్చే కస్టమర్లకి ఫంక్షన్స్, రిసెప్షన్స్, బర్త్డే ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఇలాగ ఏమన్నా మరి ఫంక్షన్స్ అవి చేసుకునే మీరు ఆలోచన ఏమన్నా ఉందా? సో ఇప్పుడు బర్త్డే ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ ఎవరిదైనా బర్త్డే ఉంది, ఒక 10 members to 15 members వస్తున్నారు. సో బర్త్డే చేసుకోవాలి అనుకుంటున్నారు. సో మా సైడ్ నుంచి మేము వాళ్ళకి డెకరేషన్ ఏమైనా కావాలంటే ప్రొవైడ్ చేస్తాము, ప్లస్ స్పీకర్స్ ఏమైనా కావాలంటే ప్రొవైడ్ చేస్తాము. ఇంకా ఏమైనా కేక్ ఏమైనా ప్రొవైడ్ చేయాలి అని వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఒక 2-3 days బిఫోర్ మాకు కాల్ చేస్తే మేము అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సార్, మన ఈ గల్ఫ్ మండీలో ఏ విధమైన ఐటమ్స్ ఉంటాయి? సో ఈ గల్ఫ్ మండీ స్పెషల్ ఐటమ్ ఏంటి? సో గల్ఫ్ మండి అంటే మా దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ స్పెషలే ఉంటుంది.
స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రై నుంచి మన దగ్గర వెరైటీస్ వచ్చేసి ఫ్రై ఉంటుంది, ప్రాన్స్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, మటన్ ఉంటుంది, పన్నీర్ ఉంటుంది. మెయిన్లీ పన్నీర్ అంటే చాలా మందికి నాన్ వెజ్ మండి అంటే నాన్ వెజ్ అయినా అది ఒక్కటేనా, వెజిటేరియన్స్కి ప్రాబ్లమ్ ఫేస్ అవుతుంటుంది. సో వెజిటేరియన్స్ని మైండ్లో పెట్టుకొని మేము పన్నీర్ కూడా మా మెన్యూలో యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే సార్, ఇప్పుడు యాక్చువల్లీ గల్ఫ్ మండి అంటే చాలా మంది నాన్ వెజ్ అనుకుంటారు. అలా కాకుండా ఇంకా స్పెషల్ అంటే వెజిటేరియన్ ఫెసిలిటీస్ కూడా ఏమైనా ఇస్తున్నారా? వెజ్లో కూడా మన దగ్గర పన్నీర్ చెప్పాను ఆల్రెడీ ముందే. సో పన్నీర్లో మనకు పన్నీర్ జ్యూసీ, పన్నీర్ ఫ్రై, ఇంకా పన్నీర్లో ఓన్లీ మండీ రైసే కాదు, మన దగ్గర కబ్సా రైస్ కూడా అవైలబుల్ ఉంది. సో కాంబినేషన్ విత్ మండీ అండ్ కబ్సా బోత్ రైస్ తోటి మనకి ప్రొవైడ్ చేయడం. పన్నీరే కాకుండా వెజిటేరియన్, ఇప్పుడు వెజిటేరియన్ అంటే చాలా వెజిటేబుల్స్ ఇవన్నీ వస్తాయి కదా, అవి కూడా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? మండీలో యాక్చువల్గా వెజిటేబుల్ అంటే వెజ్ బిర్యానీ, పులావ్ టైప్ అయిపోతుంది కాబట్టి మేము అవేం ప్రొవైడ్ చేయట్లేదు ఇప్పుడైతే. సో ఓన్లీ పన్నీర్లోనే పన్నీర్ ఫ్రై, పన్నీర్ జ్యూస్ ఇట్లా డిఫరెంట్ రైసెస్ కాంబినేషన్. ఓకే, అలానే ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి సార్? ప్రైసెస్ వచ్చేసి బయట కంపేర్ చేసుకుంటే మీరు ఏ మండీలో కంపేర్ చేసుకున్నా కానీ వాళ్ళందరికంటే తక్కువ మన దగ్గర లీస్ట్ ప్రైజెస్ ఉంటాయి, రీజనబుల్ ప్రైజెస్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా అఫోర్డబుల్ చేసుకునేది, పూర్ రిచ్ ఇట్లా ఏం లేదు, ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేసుకునేటట్టు మన దగ్గర ప్రైజెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సార్, మన గల్ఫ్ మండి టైమింగ్స్ ఏంటి ఏమైనా చెప్తారా? మన టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 PM టు నైట్ 12 AM దాకా. అంటే ఇప్పుడు నైట్ డిన్నర్ ఎన్ని గంటలతో లాస్ట్ అయిపోతుంది మేబీ? ఎందుకంటే చాలా మంది కస్టమర్లు వెయిట్ చేస్తారు. డిన్నర్ అదేం లేదు, మనకి కస్టమర్ అనే వాళ్ళు ఎవరైనా లెవెల్ 30 వరకు లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. లెవెల్ 30 అయిందంటే మనము టేక్ అవే అరేంజ్ చేస్తాము. సో లెవెల్ 30 తర్వాత డైనింగ్ ఆర్డర్స్ అనేవి తీసుకోము, 12 o'clockకి క్లోజ్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మీరు అరేంజ్ చేస్తారా, లేదా స్నాక్స్ కూడా ఏమన్నా ఇచ్చే ఆలోచన ఉందా? అవి కూడా ఏమన్నా ఉంటాయా? మన దగ్గర వచ్చేసి ఎప్పుడైనా కస్టమర్ రాగానే మా సైడ్ నుంచి కాంప్లిమెంటరీగా సూప్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సూప్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు, మనం ప్రొవైడ్ చేస్తాం. నేను అనేది మీరు ఈటింగ్ ఫుడ్స్ ఓకే, ఇది అంతా కూడా మీదంటే గల్ఫ్ మండి అంటే చికెన్, మటన్ ప్లస్ ఫుడ్ అనేది వస్తుంది. స్నాక్స్ ఏమైనా ప్లానింగ్ ఉందా? స్నాక్స్ ఏముంటాం మన దగ్గర, స్టార్టర్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇది మెనూనా అండి? మన దగ్గర కబ్సాలు ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉంది. అలానే ఏమైనా ఆర్డర్ ఏమైనా ఇస్తారా మీ చోటు బయట? మన సైడ్ నుంచి స్పెషల్గా గల్ఫ్ స్పెషల్ ఉంటుంది, బయట దగ్గర పెట్టుకోండి. గల్ఫ్ స్పెషల్ ఉంటుంది. సో 3 पीस का मंडी जो है वो लेकर ఇవన్నీ ప్రైజెస్ మెను, టోటల్ మెను ప్రతి రూమ్కి మీరు అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సార్, ఏదో ఆధార్ కార్డు చూపిస్తే ఏదో స్పెషల్ ఆఫర్ ఉంది అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఆధార్ కార్డు స్పెషల్ ఆఫర్ ఏంటంటే సపోజ్ బర్త్డే పర్సన్ ఉన్నాడు ఇప్పుడు మన దగ్గర, మీదే బర్త్డే ఉందనుకోండి, మీ ఆధార్ కార్డు ఏదైతే ఆధార్ కార్డు ఉందో అది తీసుకొని వస్తే మా సైడ్ నుంచి బర్త్డే పర్సన్కి ఫ్రీ మండీ ప్రొవైడ్ చేస్తాం. ఆ బర్త్డే ఫంక్షన్లో ఎంతమందిని మేము ఇన్వైట్ చేసుకోవచ్చు? అది మీ ఇష్టం, మీరు ఎంతమంది అంటే ఇన్వైట్ చేయవచ్చు. అరౌండ్ మన దగ్గర అయితే 20 మెంబర్స్ ఒకటేసారి ఒక క్యాబిన్లో కూర్చునేటట్టు అరేంజ్మెంట్ అయితే 20 మెంబర్స్. అంటే 20 మెంబర్స్కి మీరు ప్రైజ్ అనేది చేస్తారు. సో ఈ ఏదో ఆఫర్ అన్నారు కదా ఆధార్ కార్డు, ఆ ఆఫర్ అనేది ఎలా మీరు ప్రొవైడ్ చేస్తారు? ఆఫర్ అనేది ఓన్లీ వ్యాలిడ్ ఫర్ బర్త్డే పర్సన్ ఉంటుంది. ఓకే, వాళ్ళ సైడ్ నుంచి ఎవరైతే క్రూ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ చాలా రీజనబుల్ ప్రైస్లో మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఫ్రాంచైజ్ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఫ్రాంచైజ్ అంటే మేము అదే ప్రాసెస్లో ఉన్నాం. ఫ్రాంచైజ్ గురించి ఫ్రాంచైజ్ కూడా ఇస్తాము. ఎవరన్నా ఫ్రాంచైజ్ తీసుకోవాలని ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకపోతే కింద స్క్రోల్ అయితే ఉంటుంది నెంబర్, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ గల్ఫ్ మండీలో మీరు ఎంతమందికి ఉపాధి అవకాశం కల్పిస్తారు? మనమైతే ఇప్పుడు 6 మెంబర్స్కి ఇస్తున్నాం, ఫ్యూచర్లో పెరగచ్చు కూడా. ఇప్పుడు ప్రజెంట్ 6 మెంబర్స్ ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి సార్, మీ గల్ఫ్ మండీలో మంచి స్పెషల్ ఐటమ్ ఏంటి? మన గల్ఫ్ మండీలో స్పెషల్ ఐటమ్ అంటే చెప్పేది మన ప్రతి ఒక్క ఐటమ్ స్పెషలే ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు ఫ్యామిలీలు వస్తున్నారు హ్యాపీగా. ఇక్కడ చూడడానికి ఎలా ఉందంటే వాళ్ళు ఏదో తినడానికి వచ్చినట్టు లేదు, నీట్గా వచ్చి ఒక 1 hour స్టే చేసి, ఇప్పుడు మన బయట చాలా టెన్షన్స్ ఉంటాయండి, ఆ టెన్షన్ ఫ్రీ అయ్యి
మనస్ఫూర్తిగా ఇక్కడ కడుపు నుండి తిని వెళ్ళే విధంగా ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యామిలీస్ కానీ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ బయట చాలా స్ట్రెస్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు వచ్చి వాళ్ళ టైం ఒక 5 minutes 10 minutes ఏదైనా ఉన్నా కానీ ఓకే చెప్పండి, మీరు మాట్లాడండి. ఓకే, కంఫర్టబుల్గా స్పెండ్ చేస్తే మంచిగా ఉంటుంది అనేసి ఆ కాన్సెప్ట్ తోటి ఫ్రీగా వచ్చి వాళ్ళు కూర్చొని ఒక 5 minutes 10 minutes ప్రశాంతంగా కూర్చొని ఉండేటట్టు మేము డిజైన్ చేసాం. సో ఇది మండి. అవును, చాలా బాగుంది, చూస్తుంటేనే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో టోటల్గా దీన్ని అంతా కలిపి ఒక మండి. అవును, ఇది స్పెషల్ మండి మన దగ్గర. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఫిష్, ఇంకా మనకి చికెన్, మటన్, మూడు మిక్స్ అయ్యి కాన్సెప్ట్. ఓకే, ఇది వెజ్ సంబంధించి సొరకాయ కీరా. చూసారుగా, మండీలో కీరా, క్యారెట్ ప్లస్ వచ్చేసి ఆనియన్, ఇవన్నీ చాలా స్పెషల్గా కనిపిస్తున్నాయి. టోటల్గా చూస్తుంటే ప్లేట్ అంతా తినేయాలన్నంత ఇంట్రెస్ట్ కనిపిస్తుంది నాకైతే. అందుకనే ఇది టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీరా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ కూడా చాలా బాగుంది. ఇంకా అవినాష్ గారు చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంత పెద్ద ప్లేట్లో 3 తినొచ్చు ఈ మండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్. వచ్చే కస్టమర్కి మీరు ఆన్లైన్ ఫెసిలిటీస్ ఏమైనా కల్పిస్తున్నారా? ఆన్లైన్ ఫెసిలిటీస్ అంటే జొమాటో, స్విగ్గీ కూడా 1 week స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇంత తొందరగా అయితే అంత తొందరగా స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ పార్టీ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో, ఎవరన్నా బర్త్డే ఉంది ఇక్కడికి వచ్చి ఒక 20 members క్యాపబిలిటీ ఉంది. సో ఒక 50 members ఉన్నారు, మాకు ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాము, ఒక మా రిలేటివ్స్ అందరినీ విజిట్ చేసుకోవాలనుకుంటున్నాము. సో మీరు ప్రొవైడ్ చేస్తారంటే మేము అది కూడా ప్రొవైడ్ చేస్తాం. సో 50 members 30 members అది కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉంది. అంటే మీ భాషలో చెప్పాలంటే క్యాటరింగ్ ఫెసిలిటీస్. ఓకే, అలానే ఆన్లైన్లో ఏమన్నా ఇప్పుడు చాలా ఆన్లైన్ స్విగ్గీ ఇటువంటివి ఉన్నా అది కూడా చెప్పాను కదా, అది కూడా అప్లోడ్ చేస్తారు. ఫ్రాంచైజ్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఫ్రాంచైజ్ అయితే 100% ఫిక్స్ అయిపోయాను. ఫ్రాంచైజ్ కూడా స్టార్ట్ చేసామని. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తాం. మీ నెంబర్ ఒకసారి మా ఆడియన్స్కి చెప్తారా? నెంబర్ వచ్చేసి మన గల్ఫ్ మండి నెంబర్ వచ్చేసి 7997897060. ఇంకా సార్ చూడడానికైతే ఇంత ప్లేట్లో పెట్టుకుని తినడానికి చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, గుమ్మగుమ్మలాడుతూ. చాలా బాగుంది ఫెసిలిటీస్ అయ్యాయి. ఇంకా వేరే బ్రాంచెస్ ఏమైనా స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉందా ఆలోచన? బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఫ్రాంచైజ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. బ్రాంచెస్ కూడా మేము ప్లాన్ చేసి వితిన్ 1 monthలో మా అప్డేట్స్ ఏవైనా కానీ, మాకు ఆఫర్స్ కానీ, బ్రాంచెస్ అప్డేట్స్ కానీ ఏవి కావాలన్నా మా ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ ఏదైతే ఉందో గల్ఫ్ మండి, దాన్ని ఫాలో అయిపోండి. మేము అప్డేట్స్ ఇస్తుంటాం. ఆఫర్స్ మెయిన్లీ మా దగ్గర ఏంటంటే మిడిల్ క్లాస్ పర్సన్కి అఫోర్డబుల్ ఉండాలని రీజనబుల్ ప్రైజెస్ ఒకటి, స్టూడెంట్స్కి కపుల్స్కి మంచిగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని ఆఫర్స్ కూడా చాలా మేము ప్లాన్ చేస్తున్నాం. ప్రతి అప్డేట్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. చూసారు కదా, కూకట్పల్లిలో బస్ స్టాండ్లో బీజేపీ ఆఫీస్ నియర్ బై గల్ఫ్ మండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఐటమ్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చి స్టూడెంట్సే కాదండి, ఫ్యామిలీస్తో పాటు, అంటే ఫ్యామిలీస్ అంటే మనకు ఒక్కొక్క ఫ్యామిలీలో 5-6 members ఉంటారు. అలా కాకుండా ఒక 3-4 ఫ్యామిలీలు, అంటే ఆ విధంగా చేస్తే మనం ఒక 16 మంది 20 మంది వచ్చి ఇక్కడ కూర్చుని స్టే చేసి మనం ఇంట్లో ఏ విధంగా అయితే తింటామో, ఒక సంక్రాంతి వచ్చినా, ఒక దసరా వచ్చినా, ఫెస్టివల్కి ఏ విధంగా అయితే కూర్చుని ఎంజాయ్ చేస్తామో అనుకుని ఆ విధమైన అట్మాస్ఫియర్ ఇక్కడ కనబడుతుంది. అలానే అవినాష్ గారు ఇటువంటి ఎన్నెన్నో బ్రాంచెస్ పెట్టి ఇంకా ఎన్నో విధాలుగా అయిన బిజినెస్ డెవలప్ అవ్వాలని కోరుకుంటూ మన టుడే టీవీ నుంచి అందరికీ కూడా కోరుకుంటున్నాము. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అవినాష్ గారు? ఓకే అవినాష్ గారు, మీరు ఈ ఒక్క బ్రాంచే కాదు, ఇటువంటి ఇంకా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరియాస్లో మంచి మంచి బ్రాంచెస్ పెట్టి మీరు చాలా పెద్ద ఎత్తుకి ఒక ఈ గల్ఫ్ మండితో స్టార్ట్ అయ్యి గల్ఫ్ మండి ఎంటర్ప్రైజెస్ వరకు పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మా టుడే టీవీ నుంచి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.